అమ్మయ్య! సండే వచ్చేస్తుంది. మరి సండే అంటే నాన్ వెజ్, నాన్ వెజ్ అంటే సండే. ఈ సండే కోసం ఎన్ని రోజులు వెయిట్ చేయాలి కదా! మరి ఈ సండే ఏం స్పెషల్ చేసావా అక్క అంటారా? ఎప్పుడు చికెనేనా? అప్పుడప్పుడు కొత్తగా ట్రై చేయాలి. అవి కూడా బతకాలి కదా! అందుకే ఈసారి పీతలు ట్రై చేశాను. దీంట్లో చాలా రకాలే ఉంటాయి. గుడ్డు పీతలు, చుక్క పీతలు అలా అని డిఫరెంట్ డిఫరెంట్ ఉంటాయి. మనకి ఏ పీతలో తెలీదు. మార్కెట్‌లో ఏది దొరికితే అది తీసుకురావడమే. ఇంతకీ పీతలు కూడా తింటావా అని ఇప్పుడు అందరూ కామెంట్ చేసుకుంటారు. అలా అనుకోకండి. దీని టేస్ట్ తెలియకపోతే అలాగే అనుకుంటారు. ఒక్కసారి దీన్ని తిని చూడండి. అబ్బబ్బబ్బా! ఏం రుచి ఉంటదో తెలుసా? లాస్ట్ టైమ్ ఒకసారి నేను పెళ్ళికెళ్ళాను. అక్కడ ఈ పీతల కర్రీ అయితే ఏశారు. అంటే అందరికీ ఏసుకుంటూ వస్తున్నారు. సరే నాకు కూడా ఏస్తారు కదా! ఈసారి ట్రై చేద్దాం. పీతలు ఎప్పుడు తినలేదు కదా! ఎలా ఉంటాయో అనుకున్నాను. అదేంటోండి నా దగ్గరికొచ్చేసరికి ఏయకుండా ఎళ్ళిపోయారు. ఆళ్ళు మర్చిపోయారో వేయలేదో నాకు తెలీదు గానీ తెగ ఫీల్ అయిపోయాను. అప్పుడు ఫిక్స్ అయ్యాను. పీతలు ఎలాగైనా తినాలని చెప్పి. ఇంక లాస్ట్ టైమ్ ఒకసారి మా ఆయనతో తెప్పించుకొని పీతలు వండాను. అబ్బా! అసలు దీని రుచి ఎలా మిస్ అయ్యానురా బాబు! అనుకుని అప్పటినుంచి నా మెనూ కార్ట్‌లో ఈ పీతలను కూడా యాడ్ చేసేసాననమాట. ఇంక ఈరోజు కూడా మసాలా పెట్టి బాగా వండితే సూపరొచ్చిందండి. అవును మీలో ఎంతమంది పీతలు తింటారో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి వెళ్ళండి.